శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అర్జునుడు నియమాన్ని ఉల్లంఘించినటువంటి కారణంగా 12 సంవత్సరములు వనవాసం చేయాలని నిర్ణయించుకుని అనేకములైనటువంటి తీర్థక్షేత్రాలని దర్శించుకుంటూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క అనుమతితో, ధర్మరాజు యొక్క అనుమతితో అత్యంత సౌందర్యవతమైనటువంటి ఆ సుభద్రని వివాహం చేసుకుని, ఆ వివాహం చేసుకున్నటువంటి సుభద్రతో కలిసి బలరామకృష్ణులతో కలిసి యాదవులతో కలిసి హస్తినపురానికి అదే ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ధర్మరాజుకి నమస్కరించి, కుంతీమాతకి నమస్కరించి ద్రౌపది తోటి మాట్లాడి ఆ ద్రౌపదికి వచ్చినటువంటి ప్రణయ కోపాన్ని అతను పోగొట్టి అందరి మధ్య సయోధ్య కల్పించినటువంటి వాడు అవగా, అలాగే కృష్ణ బలరాములు ఆ సుభద్రని వివాహం చేసుకున్న సందర్భంగా అనేకములైనటువంటి బహుమానాలు స్త్రీధనంగా అర్జునునికి సమర్పించారు. సమర్పించిన తర్వాత అవన్నీ తీసుకున్నటువంటి వాడై చక్కగా ఆనందంగా వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఇలా జనార్దనుడు అగ్ని వర్చస్సు కలిగినటువంటి మొహరీలను 10 మంది మనుషులు బరువు ఉన్నటువంటి 10 మంది మనుషులు ఎంత బరువు అయితే ఉంటారో దానితో సమానమైన బరువు కలిగినటువంటి విశుద్ధమైనటువంటి బంగారాన్ని కానుగ్గా ఇచ్చేట. గజానాంతు ప్రభిన్నానాం త్రిధా ప్రస్రవతాం మదం గిరికూట నికాసానాం సమరేషు అనివర్తినాం హస్త్యారోహైరుపేతానాం సహస్రం సాహస ప్రియ రామ పాణిగ్రహణకం దదౌ పార్థాయ లాంగలి ప్రియమాణో హలధర సంబంధ ప్రతిమానయన్. సాహస ప్రియుడైనటువంటి హలాన్ని ఆయుధంగా ధరించినటువంటి బలరాముడు ప్రసన్నమైనటువంటి వాడై తమ యొక్క కొత్త బంధుత్వాన్ని పురస్కరించిన పెండ్లు కానుకగా మదించినటువంటి 1000 ఏనుగులను ఇచ్చాట. అవి చక్కగా మదస్రావం కలిగినటువంటివి, పర్వత శిఖరాల్లో ఉన్నతంగా ఉన్నాయట. యుద్ధంలో ఎప్పుడూ కూడా వెనక్కి తిరగనటువంటివి. వాటి పార్శ్వాల ముందు గంటలు వేలాడదీయబడ్డాయట. వాటి మెడలో బంగారు హారాలు ఉన్నాయట. వాటన్నిటినీ కూడా మావటి అంటున్నారు. అలాంటివి ఇచ్చేట. స మహాధనరత్న ఊఘ వస్త్రకంబల ఫేనమాన్ మహాగజ మహాగ్రాహ పతాకా శైవలాకుల పాండుసాగరమా విద్ధ ప్రవివేశ మహాధన పూర్ణమాపూరయం తేషాం ద్విషక్షోకావహోభవత్. అయితే నదులన్నీ సాగరంలో కలిసినట్టుగా గొప్ప గొప్ప ధనరాశులన్నీ ప్రవాహాలుగా వచ్చి పడ్డాయి పాండవులకి. అందువలన వస్త్రకంబళం అనేటువంటి నురుగు ముద్దలు, గొప్ప గజముల అనబడేటువంటి మొసళ్ళు, జెండాలు అనేటువంటి నాటు సమూహాలు పాండవ మహాసాగరంలో కలిసి చేరేట. ఇదివరకే సమృద్ధమైనటువంటిది ఇది పాండవ సాగరం అనేటువంటిది. ఎందుకంటే ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు అర్ధరాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధమైన వెంటనే ఆ చుట్టుపక్కల రాజులందరినీ కూడా జైత్రయాత్ర చేసి వాళ్ళందరినీ స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళు అయ్యారు భీమార్జునుడు. అందువల్ల ఈ విధంగా అనేక మంది సామంతులని, అనేకములైనటువంటి ధనరాశుల్ని కానుకలుగా కూడా పొందాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఈ వివాహం చేసుకున్న వెంటనే శ్రీకృష్ణుడు ఎంతటి ఐశ్వర్యాన్ని, మహదైశ్వర్యాన్ని, ఆయనే శ్రీయప్పతి, అందువలన ఆ మహదైశ్వర్యాన్ని అంతటినీ కూడా వీళ్ళకి ఇచ్చేట. దాంతో వీళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసేటప్పటికీ అందరికీ ఈర్ష్య కలిగేటట్టుగా ఉంటుంది. అంతటి మహదైశ్వర్యాన్ని పొంది ప్రకాశిస్తూ శత్రుశోకానికి కారణమైంది ఇది. ప్రతి జగ్రాహ తత్సర్వం ధర్మరాజో యుధిష్ఠిర పూజయామాస తాం సేవా వృష్ణ్యంధకమహారథాన్. వాళ్ళు సమర్పించినటువంటి ఆ ధనాన్నంతటినీ కూడా స్వీకరించినటువంటి యుధిష్ఠిరుడు ఆ యాదవ శ్రేష్ఠులందరినీ కూడా చక్కటి ఆదర సత్కారాలతోటి పూజించేట. తే సమేత మహాత్మానః కురు వృష్ణ్యంధకోత్తమాః విజహృరమరావాసే నరాః సుకృతినో యథా.
ఇంద్రుడి నగరంలో పుణ్యాత్ములు చేరినట్టుగా ఈ యాదవ వీళ్ళందరూ కూడా పాండవులతో కలిసి విహరిస్తున్నట్ట. తత్ర తత్ర మహానాదై ఉత్కృష్టతలవాదితై యథాయోగం యథా ప్రీతి విజహృ కురు వృష్ణయ. ఈ కురువంశీయులు అట్లాగే వృష్ణవంశీయులు అక్కడక్కడ గొప్ప గొప్ప గానాలతోటి వాద్యాలతోటి సమయానుకూలంగా ఆనందంతో కలిసి విహరిస్తున్నట్ట. ఏవముత్తమ వీర్యాస్తే విహృత్య దివసాన్ బహూన్ పూజితాః కురుభిః జగ్ముః పునర్ద్వారావతిం ప్రతి. ఈ విధంగా చక్కగా కొంతకాలం ఆనందం అనుభవించిన తర్వాత పరాక్రమవంతులైనటువంటి యదువీరులందరూ కూడా కురువంశీయులతో కలిసి చాలా రోజులు గడిపినటువంటి వాళ్ళై, వాళ్ళ చేత సత్కారాలు పొందినటువంటి వాళ్ళై తిరిగి ద్వారకకి చేరారట. రామం పురస్కృత్య యయుః వృష్ణ్యంధక మహారథాః రత్నాని ఆదాయ శుభ్రాణి దత్తాని కురు సత్తమై. వృష్ణి అంధక వీరులందరూ కూడా కురుశ్రేష్ఠులు ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి రత్నాలని అట్లాగే మణులను ధనరాశులను స్వీకరించినటువంటి వాళ్ళై బలరాముని ముందర పెట్టుకుని ద్వారక వైపు ప్రయాణం సాగించారట. వాసుదేవస్తు పార్థేన తత్రైవ సహ భారత ఉవాస నగరే రమ్యే శక్రప్రస్థే మహాత్మన. అయితే శ్రీకృష్ణుడు మాత్రము ఇంకా కొద్ది కాలము ఆ పాండవులతో కలిసి ఉండాలనేటువంటి కోరికతోటి, అర్జునుడితోటి కలిసి ఆ నగరమందు విహారం చేయాలనేటువంటి కోరికతోటి కొంతకాలం అక్కడే నివసించేట. వ్యచరత్ యమునా తీరే మృగయాం సమహాయశాః మృగాన్ విధ్యన్ వరాహాంశ్చారేమే సార్థం కిరీటినా. ఆ యశస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితోటి కలిసి చక్కగా మృగయా వినోదుటై వేటకెళ్ళి యమునా తీరంలో ఉండేటువంటి అనేకములైనటువంటి మృగాలను, అడవి పందులను వధిస్తూ ఆనందించేట. తతః సుభద్రా సౌభద్రం కేశవస్య ప్రియాస్వస జయంతమివ పౌలోమి ఖ్యాతిమంతమజీజనత్. కొంతకాలానికి అలా చక్కగా వాళ్ళందరూ హాయిగా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో కొంతకాలానికి శ్రీకృష్ణుడి ప్రియ సోదరైనటువంటి సుభద్ర సౌభద్రుణ్ణి కంది. సుభద్రయాః పుత్రః సౌభద్రః అనేటువంటి అర్థంలో సౌభద్రుడు అంటే సుభద్రాతనయుడు అని అర్థం. అందువల్ల ఆ సౌభద్రుణ్ణి కందిదట. ఈ సంఘటన ఎలా ఉందయ్యా అంటే శచీదేవి జయంతుని కన్న తీరుగా ఉన్నది అంటున్నాడు. దీర్ఘబాహుం మహోరస్కం వృషభాక్షమరిందమం సుభద్రా సుషువే వీరం అభిమన్యుం నరర్షభం. ఆ సుభద్రాదేవి కన్నటువంటి ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే వీరవరుట, వీరుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి వాడు, దీర్ఘమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, వృషభ నేత్రుడు, శత్రు మర్దనుడు అయినటువంటి అభిమన్యుణ్ణి ప్రసవించింది ఆమె. అభిశ్చ మన్యుమాంశ్చైవ తతస్థం అరిమర్దనం అభిమన్యుమితి ప్రాహు ఆర్జునిం పురుషర్షభం. ఇతనికి అభిమన్యుడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే అది చాలా సార్థకమైనటువంటి నామధేయంట. ఎందువల్లంటే ఆ యుద్ధానికి అభిముఖంగా ఉండి క్రోధంతో యుద్ధం చేసేటువంటి వాడు మాట, అంటే నిర్భయంగా క్రోధంతో యుద్ధం చేసేవాడు కనుక అభిమన్యుడు అనేటువంటి తన పేరు చాలా సార్థకమైనటువంటిది అని చెప్పారు అందరూ కూడా. అట్లాగే అర్జునస్య పుత్ర అనేటువంటి అర్థంలో ఆర్జుని అని కూడా ఈయనంటారు. సుభద్రాయాః తనయః ఇత్యర్థే సౌభద్రకః ఇత్యపి తస్య నామ. సా సాత్వత్యామతిరథః సంబభూవ ధనంజయాత్ మఖే నిర్మథనేనైవ శమీగర్భాత్హుతాసనః. యజ్ఞంలో మదిస్తే శమీగర్భంలో తేజోవంతమైనటువంటి అగ్ని ఏర్పడినట్టుగా అర్జునుడి వలన సుభద్ర యందు తేజోవంతుడైనటువంటి అభిమన్యుడు పుట్టాడు. అతడు పరాక్రమంలో అతిరథుడైనటువంటి వాడు. యస్మిన్ జాతే మహాతేజాః కుంతీపుత్రో యుధిష్ఠిరః అయుతం గాద్విజాతిభ్యః ప్రాదాన్నిష్కాంశ్చ భారత. అతడు పుట్టిన వెంటనే కుంతీనందుడైనటువంటి యుధిష్ఠిరుడు బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించి 10,000 గోవుల్ని బంగారు నాణాలని కూడా దానం చేసేట.
దయితో వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి చాభవత్ పితॄణామివ సర్వేషాం ప్రజానామివ చంద్రమాః. ప్రజలందరికీ కూడా చంద్రుడు, సూర్యుడి కంటే చంద్రుడు చాలా ప్రియమైనటువంటి వాడు అవుతాడు. ఎందుకంటే ఆహ్లాదమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు కాబట్టి తన యొక్క చల్లటి కిరణములతోటి వెన్నెలతోటి అందరినీ కూడా ఆనందింపచేస్తాడు. కాబట్టి చందయతి ఇది చంద్రహ అంటాను, అంటే చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేస్తాడు కాబట్టి చంద్రుడు అన్నాను. అలా చంద్రుడు అందరికీ ప్రియమైనట్లుగా బాల్యం నుండి అభిమన్యుడు కూడా తన తండ్రులకు అట్లాగే శ్రీకృష్ణుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వాడయ్యాట. జన్మ ప్రభృతి కృష్ణస్య చక్రే తస్య క్రియా శుభాః సచాపి వవృధే బాలః శుక్లపక్షే యథాశశి. అలాగే పుట్టింది మొదలు శ్రీకృష్ణుడు జాతకర్మాది క్రియలన్నీ కూడా అభిమన్యుడికి స్వయంగా చేయించాడు. అతడు శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అది చూసి ఆనందించాడు. చతుష్పాదం దశవిధం ధనుర్వేదమరిందమాః అర్జునాత్ వేద వేదజ్ఞ సకలం దివ్యమానుషం. శత్రునాశకుడైనటువంటి చక్కగా మంచి అధ్యయన తత్పరుడైనటువంటి వేదవేత్త అయినటువంటి అభిమన్యుడు దివ్య మానుషమైనటువంటి ధనుర్వేదాన్ని అంతటినీ కూడా 4 భాగాలుగా 10 అంగాలుగా విభజించుకుని అర్జునుడి వద్ద అభ్యసించి నేర్చుకున్నాడు. ఈ 4 భాగాల్ని ఏమంటారంటే మంత్రముక్తము అంటారు. అంటే మంత్రసహితంగా బాణాల్ని విడిచేటువంటి దాన్ని మంత్రముక్తము అంటారు. అట్లాగే పాణిముక్తము అంటారు. అంటే ధనుస్సు నుంచి కేవలము చేతి ద్వారానే బాణాలు విడిచేటువంటి ఆ ప్రక్రియ నేర్చుకోవడాన్ని పాణిముక్తము అంటారు. అట్లాగే ముక్తాముక్తము అంటారు. అంటే ప్రయోగము ఉపసంహారము కూడా. అంటే మనం ఒక అస్త్రం వేసిన తర్వాత అది అవసరమైనటువంటి పరిస్థితి వచ్చి దాన్ని ఉపసంహరించాలన్నా ఉపసంహరించుకునేటువంటి మంత్రం కూడా వీళ్ళకి రావాలంటే ప్రయోగము తెలవాలి, ఉపసంహారము తెలగాలి. అలాంటి ప్రయోగము ఉపసంహారము కలిగినటువంటి అస్త్రాలన్నీ ఏమంటారంటే ముక్తాముక్తము అంటారు. అంటే పాశుపతము, బ్రహ్మాస్త్రము ఇటువంటి వాడు అన్నమాట. అముక్తం అంటే ఆముక్తం అని, అంటే ఖడ్గాదులు అవి చూడడం చేతనే శత్రువులకి భయంకరమైనటువంటి అవుతాయి. వాటిని అన్నింటినీ కూడా వాటిలో మంచి ప్రావీణ్యం సంపాదించడం అనేటువంటిది. అట్లాగే అంగాలు ఉన్నాయి, 10 అంగాలుగా చెప్తారు ధనుర్వేదాంగాలు. ఏమిటంటే ఆదానం అంటే ఏంటంటే బాణం తీసుకోవడం, సంధానం దానికి చక్కగా సంధానం చేయడం, మోక్షణం అంటే విడవడం, నివర్తనం మళ్ళీ నివర్తింపజేయడం, స్థానం సరైనటువంటి స్థానంలోకి వెళ్ళడం, ముష్టి, ప్రయోగం, ప్రాయశ్చిత్తం, మండలం, రహస్యం అనేటువంటి 10 రకములైనటువంటి అంగాలు ఉన్నాయట. దశాంగం దశవిధం చతుష్పాదం అని 4 భాగాలుగా విభజింపబడినటువంటిది 10 అంగాలుగా ఉన్నటువంటి ఈ ధనుర్విద్యని అంతటినీ కూడా చక్కగా అర్జునుడి దగ్గర, తన తండ్రి అయినటువంటి అర్జునుడి దగ్గరే చక్కగా నేర్చుకున్నాడు అభిమన్యుడు. విజ్ఞానేష్వసి శాస్త్రాణం సౌష్ఠవే చ మహాబలః క్రియాస్వపి చ సర్వాసు విశేషాన్ అభ్యక్షయత్. అలాగే మిక్కిలి బలవంతుడైనటువంటి ఆ అర్జునుడు ఈ అస్త్ర విజ్ఞానంలో అట్లాగే ఈ ప్రయోగ పాఠవంలో సంపూర్ణమైనటువంటి యుద్ధ క్రియల్లో అభిమన్యుడికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చాట. ఆగమే చ ప్రయోగే చ చక్రే తుల్యమివాత్మన తుతోష పుత్రం సౌభద్రం ప్రేక్షమాణో ధనంజయ. ఈ ధనంజయుడు ఆగమ ప్రయోగ విషయాల్లో తన యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడిని తనతో సమానంగా చేసేట. అతడు తన కుమారుడి యొక్క అభ్యాసాన్ని చూసి, అతని యొక్క శ్రద్ధని చూసి, అతడు నేర్చుకునేటువంటి ఆ పద్ధతిని చూసి చాలా ఆనందించేట. సర్వసంహననోపేతం సర్వలక్షణలక్షితం దుర్ధర్షం వృషభస్కంధం వ్యాత్తాననమివోరగం. ఈ అభిమన్యుని యొక్క స్కంధాలు ఎలా ఉన్నాయంటే వృషభం వల్లే గెలవడానికి శక్యం కానిటువంటివిట. అలాగే సద్గుణాలలో కానీ ఉత్తమ లక్షణాల్లో కానీ అందరినీ అతిక్రమించినటువంటి వాట అభిమన్యుడు. అలా నోరు తెరిచినటువంటి సర్పంలాగా, అంటే ఎప్పుడు కాటేస్తుందో అని భయపడుతూ
భయపడతాం అటువంటి సర్పాన్ని చూసి. అలాంటి సర్పంలాగా భయంకరుడే కనిపిస్తాట. సింహదర్పం మహేశ్వాసం మత్త మాతంగ విక్రమం మేఘదుందుభి నిర్ఘోషం పూర్ణచంద్ర నిభాననం. సింహతుల్యమైనటువంటి గర్వం కలిగినటువంటి వాడు, అలాగే మదించినటువంటి ఏనుగు యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడు, మేఘదుందుభితో సమానమైనటువంటి కంఠస్వరం కలిగినటువంటి వాట, పూర్ణచంద్రుడితోటి సమానమైనటువంటి అత్యంతమైన అత్యంత సుందరమైనటువంటి ముఖం కలిగినటువంటి వాట, గొప్ప ధానుష్కుడైనటువంటి వాట. ఈ విధంగా ప్రకాశిస్తున్నట. కృష్ణస్య సదృశం శౌర్యే వీర్యే రూపే తథా కృతౌ దదర్శ పుత్రం భీభత్సు మఘవానివతం యథా. ఇకపోతే రూపంలో కానీ, శౌర్యంలో కానీ, వీర్యంలో కానీ, ఆకారంలో కానీ అన్ని విధాల కృష్ణుడితో సమానమైనటువంటి వాట. అతని మేనలుడే కదా, అందుకని అతని యొక్క పోలికలన్నీ వచ్చేట. అల్లా ప్రకాశిస్తున్నట. ఇంద్రుడు తనని చూసి ప్రసన్నమైనట్టుగా అర్జునుడు అభిమన్యుడిని చూసి చాలా ప్రసన్నతని పొందేట. పాంచాల్యపితు పంచభ్య పతిభ్య శుభలక్షణ లేభే పంచసుతాన్ వీరాన్ శ్రేష్ఠాన్ పంచాచలానివా. అట్లాగే పాంచాలి కూడా, శుభలక్షణోపేత అయినటువంటి పాంచాలి కూడా తన 5 భర్తల నుండి వీరులు శ్రేష్ఠులు అయినటువంటి 5 పుత్రుల్ని కందిట. వాళ్ళందరూ కూడా మంచి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు, పర్వతాల వలె అచంచలులు. యుధిష్ఠిరాత్ ప్రతివింధ్యం సుత సోమం మృకోదరాత్ అర్జునా శ్రుతకర్మాణం శతానీకంచనాకులిం సహదేవా శ్రుతసేనం ఏతాన్ పంచమహారథాన్ పాంచాలి సుషువే వీరాన్ ఆదిత్యాన్ అదితిర్యథా. అదితి ఎలాగైతే ఆదిత్యుల్ని కందో ఆ విధంగా ఈ ద్రౌపది కూడా, పాంచాలి కూడా ధర్మరాజు వలన ప్రతివింజుడు అనేటువంటి పుత్రుణ్ణి, మృకోదరుడు వలన అంటే భీమసేనుడి వలన శృతసోముడు అనేటువంటి పుత్రుణ్ణి, అర్జునుడి వలన శృతకర్మ అనేటువంటి పుత్రుణ్ణి, నకులుని వలన శతానీకుడు అనేటువంటి పుత్రుణ్ణి, సహదేవుని వలన శృతసేనుడు అనేటువంటి పుత్రుణ్ణి ప్రసవించేంత. వీళ్ళందరూ కూడా మహారథులైనటువంటి వాళ్ళు, చక్కటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు. శాస్త్రత ప్రతివింధ్యం తంబూచుర్విప్రా యుధిష్ఠిరం పరప్రహరణ జ్ఞానే ప్రతివింధ్యో భవత్వయం. శాస్త్రానుసారంగా బ్రాహ్మణులందరూ కూడా ప్రతివింధ్యుడు అని ఇతనికి పేరు నిర్దేశించారట యుధిష్ఠిరుడితో. ఎందువల్ల ఇలా ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారయ్యా అంటే, ప్రహారజనితమైనటువంటి వేదనని సహించడంలో వింధ్య పర్వతంతో సమానంట. వింధ్య పర్వతము అనేకములైనటువంటి ఆటుపోట్లకి తట్టుకుని స్థిరంగా అచంచలంగా నిలబడినటువంటిది ఆ వింధ్య పర్వతం. అందువలన ఎటువంటి ప్రహారాలకైనా తట్టుకుని దానివలన ఏ విధమైనటువంటి వేదనని తాను అనుభవించకుండా సహించగలిగినటువంటి వాడు కాబట్టి, వింధ్య పర్వతంతో సమానమైనటువంటి వాడు కాబట్టి ప్రతివింధ్యుడు అని ఇతడు అగుగాక అని బ్రాహ్మణులందరూ కూడా అతనికి సార్థకమైన నామధేయం చేశారట. సుతే సోమే సహస్రేతు సోమార్క సమతేజసం సుత సోమం మహేశ్వాసం సుషువే భీమసేనతః. ఇంకపోతే భీమసేనుడు 1000 సోమయాగాలు ఆచరించిన తర్వాత చంద్రసూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి పుత్రుడు పుట్టాడు అతనికి. అందువలన ఇతన్ని సుతసోముడు అని అన్నారు అని అతడి పేరుని అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులందరూ కూడా నిర్ణయించారట. అతడు కూడా గొప్ప ధానుష్కుడై వెలిగిపోయేవాడు. శృతం కర్మ మహత్ కృత్వా నివృత్తేన కిరీటిన జాతః పుత్రః తథేత్యేవం శృతకర్మ తతో భవత్. అలాగే ఇంద్రుడి యొక్క కిరీటాన్ని సైతము పెట్టుకోవడానికి అర్హత కలిగినటువంటి అర్జునుడు ప్రసిద్ధమైనటువంటి అనేకములైనటువంటి కర్మలను ఆచరించిన తర్వాత అతడు పుట్టడం వలన ఇతనికి శృతకర్మ అంటే ఆ తండ్రి చేసినటువంటి పనులన్నీ కూడా విని పుట్టినటువంటి వాడు కాబట్టి ఇతనికి శృతకర్మ అని పేరు పెట్టారట.
శతానీకస్య రాజర్షేః కౌరవ్యస్య మహాత్మనః చక్రే పుత్రం సనామానం నకులః కీర్తివర్ధనం. కౌరవ వంశంలో ఉండేటువంటి రాజర్షి అయినటువంటి శతానీకుడు అనేటువంటి వాడు పూర్వం ఉండేవాడు. ఆ శతానీకుడి పేరే నకులుడు. తన కీర్తిని పెంచేటువంటి కుమారుడిగా ఉంటాడనే ఉద్దేశంతో తన కుమారుడికి పెట్టాడు. తతస్త్వజీజనత్ కృష్ణ నక్షత్రే వహ్నిదైవతే సహ దేవాత్ శ్రుతం తస్మాత్ శ్రుతసేనేతియం విదుః. అదే విధంగా అగ్ని దేవత ప్రధానంగా కలిగినటువంటి కృత్తికా నక్షత్రంలో ద్రౌపది 5వ పుత్రుణ్ణి కందిట. అందువలన ఇతన్ని ఏం చేశారంటే శృతసేనుడు అని ఒక పేరు పెట్టారు ఈయనకి. ఎందువల్లంటే అగ్నికి శృతసేనుడు అని ఒక పేరు ఉన్నది. అందువలన ఆ అగ్ని పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఈయనకి ఆ విధమైనటువంటి నామకరణం చేసేట శృతసేనుడు అని. ఏకవర్షాంతరాస్త్వేతే ద్రౌపదేయాః యశస్వినః అన్వజాయంత రాజేంద్ర పరస్పర హితైషిణః. అయితే కీర్తిమంతులైనటువంటి ఈ 5 పుత్రులు కూడా ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో, అంటే ప్రతిబింజుడు, ఆ తర్వాత శృతసోముడు, ఆ తర్వాత శృతకర్ముడు, అట్లాగా వరుసగా ఒక్కొక్క సంవత్సరము ఆ నిడివితోటి వీళ్ళందరూ కూడా పుట్టారట. సంవత్సరం వ్యవధానం ఉంది వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి. పరస్పరము వీళ్ళందరూ కూడా వీళ్ళ 5 కూడా పాండవులు ఏ విధంగా అయితే ఒకే మాటగా ఉండేవారు, పాండవులు ఎటువంటి సౌభ్రాతృత్వ లక్షణాలతో ఉండేటువంటి వాళ్ళు, అటువంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళ 5 కూడా. జాతకర్మాణ్యానుపూర్వ్యాత్ చూడోపనయనాని చ చకార విధివద్ధౌమ్య తేషాం భరత సత్తమా. ఆ విధంగా పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఉన్నాడు వీళ్ళకి. ఆ ధౌమ్యుడు వాళ్ళందరికీ కూడా శాస్త్ర ప్రకారము జాతకర్మ చూడ ఉపనయన సంస్కారాలన్నీ క్రమంగా చేయించాడు. కృత్వాచ వేదాధ్యయనం తత సుచరిత వ్రతాః జగృహు సర్వవిశ్వస్త్రం అర్జునా దివ్యమానుషం. వేదాధ్యయనం అంతా పూర్తి చేయించాడు. ఆ తర్వాత వాళ్ళు పరిపూర్ణంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి అర్జునుడి వలన దివ్యమానుషాలైనటువంటి శస్త్రాస్త్రాలన్నింటినీ కూడా, ధనుర్వేదాన్ని కూడా వీళ్ళందరూ కూడా గ్రహించారట. దివ్య గర్భోపమైః పుత్రైః వ్యూఢోరస్కైర్మహారథైః అన్వితో రాజశార్దూలా పాండవాః ముదమాప్నువన్. దేవతల పుత్రులతో సమానమైనటువంటి మహారథులు అయినటువంటి వాళ్ళు వీళ్ళు. విశాలమైనటువంటి వక్షం కలిగినటువంటి ఆ పుత్రులను పొంది పాండవులు 5 కూడా చక్కగా ప్రసన్నమైనటువంటి మనుషుల్లా వాళ్ళ తేజస్సులతోటి వీళ్ళందరూ కూడా ప్రకాశిస్తూ ఉన్నారట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి హరణాహరణ పర్వణి 20+100తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో హరణాహరణ పర్వం అనే ఉపపర్వంలో 220వ అధ్యాయం మనకు ముగిసింది. ఇప్పుడు మనం 221వ అధ్యాయంలో ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోటి ఈ వృత్తాంతమంతా కూడా. ఓ జనమేజయ మహారాజా, ఆ తర్వాత ఇంద్రప్రస్థే వసంతస్థే జగ్నురన్యాన్నరాధిపాన్ శాసనాధృతరాష్ట్రస్య రాజ్ఞః శాంతనవస్య చ. రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు, పితామహుడైనటువంటి శాంతనవుడు అంటే భీష్ముడు కూడా ఆజ్ఞాపించగా ఇంద్రప్రస్థ నగరంలో నివసిస్తూ పాండవులు ఆ శత్రురాజులందరినీ కూడా జయించారట. వీళ్ళు ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకో అవసత్సుఖం పుణ్యలక్షణ కర్మాణం స్వదేహ నివదేహినః. జీవాత్మ ఏ విధంగా అయితే పుణ్యకర్మల ఫలంగా సుందరమైనటువంటి దేహాన్ని పొంది ఆనందించినట్లుగా, అంటే మనము ఏమి చేసుకుంటే కర్మలు ఏవైతే అని చేసుకున్నామో ఆ కర్మలకు అనురూపమైనటువంటి జన్మను పొందుతాం. పుణ్యకర్మలు ఆచరిస్తే కనుక పుణ్యమైనటువంటి శరీరాన్ని పొందుతాం. పాపకర్మలు ఆచరిస్తే కనుక పాపకర్మలకు సంబంధించిన నీచమైనటువంటి జన్మను పొందుతాం. అందువలన పుణ్యకర్మలను ఆశ్రయించినటువంటి ఏ జీవాత్మ అయితే సుందరమైనటువంటి దేహాన్ని పొందుతుందో, అట్లాగే పుణ్యకర్మల్ని మాత్రమే ఆచరించేటువంటి ధర్మరాజు పాలనలో లోకమంతా కూడా సుఖంగా చక్కగా ఆనందంగా ఉందిట, సుఖానుభవాన్ని పొందిందిట.
సమం ధర్మ కామార్థాన్ శిషేవే భరతర్షభ త్రీనివ ఆత్మసమాన్ బంధూన్ నీతిమానిమమానయన్. నీతిపరుడైనటువంటి పురుషుడు ధర్మార్థ కామాలని మూడింటిని సమానంగా విభజించి చక్కగా పాలిస్తాడు. దేని ఒక పురుషార్థం వల్ల మరొక పురుషార్థానికి ఏ విధమైనటువంటి భంగం వాటిల్లకుండా, వేటికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సరిగ్గా సమానమైనటువంటి విభాగం చేసుకుని చక్కగా ధర్మసహితమైన అర్థాన్ని సంపాదిస్తాడు, ధర్మ సహితమైనటువంటి కామాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువలన ఈ విధంగా ధర్మార్థ కామాన్ని సమానంగా విభాగము చేసి సేవిస్తున్నట్టుగా ఆత్మసములైనటువంటి బంధువుల వలె గౌరవిస్తూ ధర్మరాజు కూడా ధర్మార్థ కామాలని చక్కగా సేవించట. తేషాం సమవిభక్తానాం క్షతౌ దేహవతామివ బభౌ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివః. ఈ విధంగా ఆ ధర్మరాజు యొక్క పరిపాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు మూడు కూడా ఒక శరీరం దాల్చినవా అన్నట్టుగా ప్రకాశించేట. నాలుగవ పురుషార్థం మరి మోక్షం ఉండాలి కదండి, అదేమిటైంది అని అంటే అది సాక్షాత్తుగా ధర్మరాజు రూపంలోనే ఉందిట. ఆ ధర్మరాజును చూస్తే చాలు మనకు మోక్షం వచ్చింది అని అందరూ భావించేవాట. అందువలన ఆ విధంగా ఆ సాక్షాత్తుగా ధర్మరాజు రూపంలోనే అది ప్రకాశిస్తుందిట. ఈ విధంగా అంటే ధర్మాన్ని ఏమాత్రము తప్పకుండా చక్కగా పరిపాలన చేస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేక ఆశ్రితులైనటువంటి వాళ్ళందరికీ ఆనందాన్ని పంచుతూ హాయిగా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అధ్యేతారం పరం వేదాన్ ప్రయోక్తారం మహాధ్వరే రక్షితారం శుభాన్ లోకాన్ లేభిరేతం జనాధిపం. ఈ ప్రజలందరూ కూడా ధర్మరాజుని రాజుగా పొందడం చేత ఎలా అయ్యారయ్యా అంటే పరబ్రహ్మ చింతన చేసేటువంటి వానిగా, అలాగే యాగాలన్నింటిలోనూ కూడా వేదాంశములు ఉపయోగించేవాడిగా, అలాగే శుభలోకాలన్నింటినీ కూడా రక్షించేవాడిగా ధర్మరాజుని గుర్తించారట. అంటే అతని యొక్క పాలనలో వాళ్ళు వేరే స్వర్గం అనేటువంటిది వేరే లేదు, ఈ భూతలమే స్వర్గము అనేటువంటి భావనతో ఆనందంగా ఉన్నారట. అధిష్టానవతీ లక్ష్మీ పరాయణవతీ మతి వర్ధమానో అఖిలో ధర్మ తేనాసీత్ పృథివీక్షితాం. అక్కడ ఆ ధర్మరాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉందయ్యా అంటే చాలా అద్భుతంగా చెబుతున్నారు. చెంచలైనటువంటిది లక్ష్మి ఎక్కడా కూడా నిలబడదు. చెంచల లక్ష్మి అంటారు, ఒక్క క్షణం కూడా నిలబడదు. అటువంటి చెంచలమైనటువంటి లక్ష్మి యుధిష్ఠిరుడి కారణంగా రాజుల్లో స్థిరమైనటువంటి నివాసం పొంది ఏర్పరచుకుందిట. అలాగే బుద్ధి ఎప్పుడు కర్మలను అనుసరించి పెడుతూ ఉంటుంది. అందువలన అటువంటి బుద్ధి ఉత్తమ నిష్ట కలిగినటువంటిది అయిందిట. అలాగే ధర్మము ప్రతిరోజు కూడా ప్రవర్ధమానమవుతోందిట. ఆ విధంగా మారిందిట. భ్రాతృభి సహితో రాజా చతుర్భిరధికం బభౌ ప్రయుజ్యమానైర్వితతః వేదైరివ మహాధ్వరః. అవసరం వచ్చినప్పుడు సోదరులు ఉపయోగించేటువంటి సోదరుణ్ణి ఆ అవసరాన్ని, నలుగురు సోదరులు ఉన్నారు ఈయనకి. ఈ నలుగురు సోదరుణ్ణి ఆయా అవసరాలకి అనుగుణంగా చాలా చక్కగా ప్రయోగించేవాట. అది ఎలా ఉందయ్యా అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏ విధంగా అయితే 4 వేదాలు కూడా ఉపకరిస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ ధర్మరాజుకి 9 సోదరులు కూడా అట్లా ఉపకరిస్తున్నట్ట. ఆ విధంగా ఆయన తీర్చిదిద్దుకున్నట్ట. వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క ఆజ్ఞావసులై ఆయన ఏం చెబితే అది వెంటనే అలా చేసుకుంటూ చక్కగా ఆయన యొక్క స్వాధీనులై హాయిగా ఉంటున్నట్ట. తం తు ధౌమ్యాదయో విప్రాహ పరివార్యోపతస్థిరే బృహస్పతి సమాముఖ్యాః ప్రజాపతిమివామరాః. అలాగే బృహస్పతితో సమానమైనటువంటి దేవతా శ్రేష్ఠులందరూ కూడా ప్రజాపతిని సేవించినట్టుగా ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు, ఋత్విక్కులు అందరూ కూడా ఎల్లవేళలా అక్కడ ఉండేటువంటి మహర్షులు అందరూ కూడా ఎల్లవేళలా ధర్మరాజుని అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళ యొక్క పుణ్య కర్మలతోటి అనుష్ఠానములతోటి ఆ ధర్మరాజును సంరక్షిస్తున్నారు.
నతు కేవల దైవేన ప్రజాభావేన రేమిరే యద్బభూవ మనకాంతం కర్మణా సచకార తత్. అలాగే ధర్మరాజు దైవికంగా ఏర్పడినటువంటి రాజుని ప్రజలు సంతోషించలేట. అంటే ఈ ధృతరాష్ట్రుడు ఆ ధర్మరాజుని పిలిచి, నాయన నువ్వు ఈ అర్ధరాజ్యము ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలించవయ్యా అని తనని పంపిస్తే ఆ విధంగా రాజ్యాన్ని సంపాదించి పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజులా కాకుండా, అంటే దైవికంగా సంప్రాప్తించినటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగా కాకుండా ఎంతో భక్తిభావంతో ఇతడే మాకు ఎప్పటికీ కూడా రాజుగా ఉండాలి అని మనస్సులో ఆకాంక్షించేటువంటి వాళ్ళయ్యి వాళ్ళందరూ కూడా భక్తిభావంతో ఆ రాజు యందు ధర్మరాజు యందు చక్కటి మన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అయ్యారట. అలాగే ప్రజల యొక్క మనస్సు తెలుసుకుని వాళ్ళ అభీష్టాలన్నీ కూడా నెరవేరడానికి అనుగుణంగా ధర్మరాజు తన పరిపాలన సాగించేట. నహ్యయుక్తం నచాసత్యం నాసహ్యం నచ వా ప్రియం భాషితం చారుభాషస్య యజ్ఞే పార్థస్య ధీమతః. ఎప్పుడూ కూడా మంచి మాట్లాడేటువంటి ఆ కుంతీనందనుడైనటువంటి ధర్మరాజు యొక్క ముఖం నుండి అసత్యము కానీ, అట్లాగే అయుక్తమైన మాట కానీ, అసహ్యమైనటువంటి మాట కానీ, అప్రియమైనటువంటి మాట కానీ ఎప్పుడూ రాలేదట. అంటే అతడి యొక్క మాటలన్నీ కూడా సత్యపూర్వకంగా ఉన్నాయి, అతడి మాటలన్నీ కూడా యుక్తియుక్తంగా ఉన్నాయి, అతడి మాటలన్నీ కూడా సహించేవిగా ఇంకా ఇంకా వినాలనేటువంటి విధంగా ఉన్నాయి, అతని మాటలన్నీ కూడా అందరికీ ప్రియంగా ఉన్నాయట. సహి సర్వస్య లోకస్య హితం ఆత్మనయేవ చ చికీర్షన్ సుమహాతేజాః రేమే భరత సత్తమా. అలాగే తేజోవంతుడైనటువంటి ఆ ధర్మరాజు ప్రజలందరి యొక్క హితమే తన హితంగా భావించేట, వాళ్ళ యొక్క ఆనందమే తన ఆనందంగా భావించేట. అందువలన వాళ్ళు ఎట్లాగైతే సంతోషంగా ఉంటారో ఆ విధంగా తన పరిపాలన సాగించేట. తథాతు ముదితాః సర్వే పాండవాః విగతజ్వరాః అవసన్ పృథివీపాలాన్ తాపయంతః స్వతేజసా. ఆ విధంగా పాండవులందరూ కూడా తమ తేజస్సుతోటి, తమ యొక్క పరాక్రమంతో శత్రురాజులందరినీ కూడా లొంగదీసుకున్నటువంటి వాళ్ళై నిశ్చింతగా సంతోషంతో ఆ ఇంద్రప్రస్థంలో జీవిస్తున్నారు. తతః కతిపయాహస్య బీభత్సు కృష్ణమబ్రవీత్ ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్చామో యమునాం ప్రతి. శ్రీకృష్ణుడు కూడా వీళ్లతో కలిసే ఉన్నాడు. అందువల్ల కొన్ని రోజుల తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఈ విధంగా అన్నట్ట, మహానుభావ వేసవి కాలం వచ్చింది కదా, అంతా కూడా ఈ గ్రీష్మతాపాన్ని భరించలేకుండా ఉన్నాము, హాయిగా మనము యమునా తీరానికి విహారానికి వెళ్దామా అని కృష్ణుడిని కోరేట. సుహృజ్జన వృతౌ తత్ర విహృత్య మధుసూదన సాయాహ్నే పునరేష్యావహ రోచతాం మే జనార్దన. ఓ జనార్దన, మనం చక్కగా మిత్రులందరితోటి కలిసి సాయంకాలం వరకు ఆ యమునా తీరంలో విహరించి వద్దామయ్యా, నీ అనుమతి తెలియజేయి అని అడిగేట అర్జునుడు శ్రీకృష్ణుడిని. అడిగితే శ్రీకృష్ణుడు అంటున్నాడు, కుంతీ మాతర్మమాప్యేతద్రోచతే యద్వయం జలే సుహృజ్జనామృతా పార్థ విహరేమ యథా సుఖం. ఓ కుంతీనందన, నాకు కూడా ఈ కోరిక చాలా బలంగా ఉందయ్యా, మనం స్నేహితులందరితోటి కలిసి చక్కగా యమునా నదికి వెళ్ళి జలవిహారం చేసి సుఖంగా తిరిగి వద్దామయ్యా, హాయిగా ఈ గ్రీష్మ కాలంలో యమునా విహారం చేస్తే చాలా ఆనందంగాను చల్లగా ఉంటుంది, అందును వెళదామన్నట్ట. అనేటప్పటికీ ఆ మంత్రియతౌ ధర్మరాజం అనుజ్ఞాప్య చ భారత జగ్మతు పార్థ గోవిందో సుహృజ్జన వ్రతౌ తతః. వెంటనే వాళ్ళిలాగా పరస్పరము అనుకున్నారు ఆ కృష్ణార్జునులిద్దరూ. వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఆ ధర్మరాజు యొక్క అనుమతిని తీసుకున్నారు. తీసుకుని ఆ కృష్ణార్జునుడు స్నేహితులతో కలిసి చక్కగా యమునా విహారానికి వెళ్ళారట. విహార దేశం సంప్రాప్య నానాద్రుమనుత్తమం గృహైరుచావచైర్
శోభైర్యుక్తం పురందరపురోపమం భక్ష్యైర్భోజ్యైశ్చ పేయైశ్చ రమయద్భిర్మహాధనైః మాల్యైశ్చ వివిధైర్గంధైః యుక్తం వార్ష్ణేయ పార్థయోః వివేశాంతఃపురం తూర్ణం రత్నైరుచ్చావచైః శుభైః యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత. ఆ విహార ప్రదేశం ఎలా ఉందయ్యా అంటే అనేకములైనటువంటి చెట్లతోటి పెద్ద పెద్ద భవనాలతోటి అది ఇంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతిలా ఉందిట. అంతఃపుర స్త్రీలతో పాటు ఆ ప్రదేశం అంతా కూడా పరిమళ భరితమై ఉందిట. రత్నాలతోటి ఉత్తమమైనటువంటి స్త్రీలతోటి శ్రీకృష్ణార్జునుడు ఆ క్రీడాభవనం బయటికి వచ్చారట. అక్కడ ఎవరికి వాళ్ళు యమునా తీరంలో తమ స్వేచ్ఛానుసారంగా జల క్రీడలు చేశారట. స్త్రియస్య విపులశ్రోణ్యః చారుపీనపయోధరాః మదస్ఖలితగామిన్యః చిక్రీడుర్వామలోచనాః. గొప్ప ఆకర్షణీయమైనటువంటి శరీర సౌందర్యం కలిగినటువంటి విశాలమైనటువంటి నితంబం కలిగినటువంటి మందగాములైనటువంటి సుందర స్త్రీలందరూ కూడా అక్కడ ఆ జల క్రీడల్లో హాయిగా క్రీడించారట. వనే కాశ్చిత్ జలే కాశ్చిత్ వేస్మ శుచాంగనాః యథాయోగ్యం యథా ప్రీతి చిక్రూడు పార్థ కృష్ణయో. ఆ కృష్ణార్జునుల యొక్క ప్రీతి ఎట్లాగైతే కలుగుతుందో ఆ విధంగా కొంతమంది స్త్రీలు వనంలో, కొంతమంది జలంలో, కొంతమంది భవనాల్లో హాయిగా క్రీడల ఆడుతున్నట్ట. చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా విహారం చేస్తున్నట్ట. ఆ విహారంతో చాలా ఆనందంగా ఉన్నట్ట అందరూ కూడా. ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంశాభరణాని చ ప్రాయచ్చతాం మహారాజా తే తస్మిన్ మధోత్కటే. చక్కటి గానాలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, క్రీడిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ద్రౌపది సుభద్ర కూడా వాళ్ళు చేసేటువంటి క్రీడలకి వాటికి కూడా పరమశమైపోయినటువంటి వాళ్ళై ఆ చక్కటి వాతావరణంలో వస్త్రాలని ఆభరణాలను వాళ్ళందరికీ కూడా సమర్పించారు. కాశ్చిత్ ప్రహృష్టానృతుః చుక్రుసుశ్చ తథా పరాః జహసుశ్చ పరానార్యః జగుశ్చాన్యావర స్త్రియః. కొంతమంది సంతోషంతో నృత్యం చేసేట, కొంతమంది కోలాహలం చేసేట, కొంతమంది స్త్రీలు విరగబడి నవ్వేట, కొంతమంది ఆ విహారంలో గానం చేసేట. రురుధుశ్చాపరాస్తత్ర ప్రజఘ్నుశ్చ పరస్పరం మంత్రయామాసురన్యాశ్చ రహస్యాని పరస్పరం. కొందరు మిగతా స్త్రీలను అడ్డగించేట, పరస్పరం ఒకరితో ఒకళ్ళు బాధించుకున్నట్ట. కొందరు మంత్రాంగాలు చేసేట, కొందరు ఒకళ్ళ రహస్యాలు ఒకరికి చెప్పుకున్నట్ట. వేణు వీణా మృదంగానాం మనోజ్ఞానాం చ సర్వసః శబ్దేన పూర్యతే హర్యం తద్వనం సుమహర్దిమత్. ఆ భవనము, ఆ యమునా తీర వనము అందంగా మురుగేటువంటి వేణు వీణ మృదంగ వాద్యాల ధ్వనులతోటి అన్ని వైపులా మారుమోగి వీళ్ళు అత్యంత ఆనందమైనటువంటి విహారం అంతా కూడా యమునా తీరంలో చేశారని చెబుతూ స్వస్తి.